వికసిత భారత్ దీని గురించి జరిగే ప్రచారం అంతా ఇంత కాదు. సమావేశాలు, గోష్ఠులు, లక్ష్య ప్రకటనలు, విధానాల రూపకల్పనలు, ఎటు చూసినా వికసిత భారత్ వైపే దేశం కదులుతున్నట్లుగా ప్రచారం హోరెత్తుతోంది. రాజకీయ దృష్టితో దీన్ని ప్రచార పటోటోపంగా కొట్టివేయటం తేలిక. భిన్న రాజకీయ దృక్పథంతో పెదవి విరవటమూ కష్టం కాదు. వీటికి మించి వికసిత భారత్ భావన సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవాలంటే చాలా విషయాలను సృష్టించాలి. అందుకు మన ఆర్థికాభివృద్ధి చరిత్రలోకి వెళ్లాలి. అదెంత వేగంతో నడిచిందో చూడాలి. ఆ వేగం ఆశించిన రీతిలో కాకుండా అరకొరగా ఉంటే కారణాలను వెతకాలి. ఆర్థిక వికాసానికి, మేధో వికాసానికి సంబంధాలను చూడాలి. అసలు ఈ రెండింటికి బంధనాల్లాంటివి ఉంటే అవెందుకు ఏర్పడ్డాయో విశ్లేషించాలి. 3 రోజుల క్రితం ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధానమంత్రితో పాటు సీఎంలు పాల్గొన్నారు. 2047 నాటికి మన ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ చేరుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా విధానాలను రూపొందించుకుని అడ్డంకులను తొలగించుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. స్వాతంత్ర్యం పొందిన 100 ఏళ్ల నాటికి అంటే 2047కు 3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండాలన్నదే వికసిత భారత లక్ష్యం. లక్ష్యం ఘనంగా పెట్టుకోవడంలో తప్పులేదు. 1950 నాటికి ఆర్థికంగా భారత్తో సమాన స్థాయిలో ఉన్న కొన్ని దేశాలు చాలా ముందుకు వెళ్లాయి. ఆగ్నేయాసియా, చైనాల ఆర్థిక చరిత్ర చూస్తే ఇదే అర్థమవుతుంది. బంగ్లాదేశ్ను పరిశీలించినా కొన్ని రంగాల్లో ఆ దేశం ముందుకు వెళ్లింది. మానవాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది. 2024లో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ $2,529. దారిద్ర్య రేఖ రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయం దిగువన 5% ప్రజలే ఉన్నారు. సగటు ఆయుర్దాయం 74 ఏళ్లు. శ్రామిక శక్తిలో బంగ్లా మహిళల వాటా 43%గా ఉంది. ఆ దేశంతో పోల్చితే భౌగోళికంగా భారత్కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. అయినా కొన్ని విషయాల్లో వెనుకబడే ఉంది. భారత్లో తలసరి జీడీపీ $2,484.8 ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన 12.9% ప్రజలు ఇప్పటికీ జీవిస్తున్నారు. మన సగటు ఆయుర్దాయం 68 ఏళ్లే. ఇక శ్రామిక శక్తిలో మహిళల వాటా 37%, బంగ్లాతో పోల్చితే తక్కువ. తాజా మానవాభివృద్ధి సూచికలో సైతం బంగ్లాదేశ్ 129 కంటే 5 పాయింట్లు దిగువనే ఉన్నాం. ఇప్పుడు మరికొన్ని దేశాలను చూద్దాం. 1970ల నాటికి సింగపూర్ పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రస్తుతం ఆ దేశ వార్షిక తలసరి జీడీపీ $88,450. మలేషియా కూడా మంచి స్థితిలోని $13,310గా ఉంది. థాయిలాండ్ 7,810, చైనా 13,140, దక్షిణ కొరియా 34,165, భూటాన్ 4,010, ఐర్లాండ్ 1,06,060, డొమినికన్ రిపబ్లిక్ 11,170. ఇలా ప్రత్యక్ష, పరోక్ష వలస పాలన నేపథ్యం ఉన్న దేశాలను తీసుకున్నా ఎంతో ముందుకు వెళ్లిన పరిస్థితి కనబడుతుంది. ఐర్లాండ్కు 1922లో బ్రిటన్ నుంచి స్వేచ్ఛ లభించిన 1970ల వరకు పేద దేశంగానే ఉండేది. ఆ తర్వాత బ్రిటన్ను అధిగమించింది. ప్రస్తుత ఐర్లాండ్ తలసరి జీడీపీతో పోల్చితే బ్రిటన్ తలసరి జీడీపీ సగం కంటే తక్కువగానే ఉంది. ఆశించిన స్థాయిలో భారత్ గణనీయంగా ఆర్థికాభివృద్ధిని సాధించలేకపోవడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిలో మనం పెట్టుకున్న లక్ష్యాలను సాధించలేదు. 1950ల నుంచి ఇప్పటి వరకు జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 20% దాటిన సందర్భాలు అరుదనే చెప్పాలి. వాటా పెరగడం కంటే తరిగిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అగ్రరాజ్యాలుగా ఉన్న దేశాలన్నీ పారిశ్రామిక రంగంలో గణనీయ అభివృద్ధిని సాధించిన తర్వాతే ఆ స్థాయికి చేరుకున్నాయి. 1950ల నుంచి పారిశ్రామిక అభివృద్ధి పరంగా మనం సరైన గాడిలో నడిచిన సందర్భాలు చాలా తక్కువ. దీని మీద ప్రముఖ ఆర్థికవేత్త సుమిత్ కే మజుందార్ తన లాస్ట్ గ్లోరీ ఇండియాస్ క్యాపిటలిజం స్టోరీ అన్న పుస్తకంలో మంచి విశ్లేషణ చేశారు. 2013-14 వరకు సుమిత్ చేసిన పరిశీలనలో ఒకటి మాత్రం స్పష్టంగా వెల్లడైంది. 1950ల నుంచి 2013-14 వరకు అంటే 63 ఏళ్ల కాలంలో సేవల రంగమే ప్రధాన పాత్ర వహించింది. ఆ కాలం నాటి సేవల రంగం వార్షిక సగటు వాటా 48% ఉంది. ఆర్థిక సంస్కరణలతో సేవల రంగం మరింత ఊపందుకున్న మాట నిజమే. అంతకుముందు కూడా దాని ప్రాధాన్యం తక్కువ కాదు. ఇక ఇదే కాలంలో పారిశ్రామిక రంగం వార్షిక సగటు వాటా 18%కి మించలేదు. వ్యవసాయం వాటా 34% వరకు ఉంది. 63 ఏళ్ల సగటును కాకుండా 2010 తర్వాత పరిస్థితిని తీసుకుంటే వ్యవసాయ రంగం వాటా 14% బాగా తగ్గిపోయింది. అదింకా క్షీణిస్తూనే ఉంది. దీనికి బదులు పారిశ్రామిక రంగం వాటా పెరిగిందా అంటే అదీ లేదు. యథాప్రకారం సేవల రంగం 66% వాటానే విపరీతంగా పెరిగింది. స్పష్టంగా చెప్పుకోవాలంటే వ్యవసాయ రంగ ఆధిక్యత నుంచి సేవల రంగం ప్రాబల్యంలోకి మన ఆర్థిక వ్యవస్థ అడుగుపెట్టింది. దీర్ఘ దృష్టితో చూస్తే దేశంలో పారిశ్రామిక రంగం ఎప్పుడూ ఆధిక్యతను ప్రదర్శించలేదు. అందుకే పారిశ్రామిక అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచే మేధో వికాసము మనకు అరకొరగానే జరిగింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనదంటూ చెప్పుకోదగిన ప్రభావిత ఆవిష్కరణలు కనబడలేదు. ఆ ఆవిష్కరణలతో సమాంతరంగా పెంపొందే శాస్త్రీయ ఆలోచన విధానము సమగ్రంగా బలపడలేదు. వ్యవస్థీకృత రంగంలో కార్మిక వర్గం గణనీయ శక్తిగా ఎదగలేదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ పారిశ్రామిక రంగాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుని ఆర్థికంగా సుసంపన్నం అయిన తర్వాతే సేవల రంగాన్ని విస్తరించుకున్నాయి. బలమైన పారిశ్రామిక రంగం లేకుండా కేవలం సేవల రంగం ఆధిక్యతతో సుసంపన్నం అవుతామని అనుకోవడం ఇప్పటికీ ప్రశ్నార్థకమేనన్నది సుమిత్ మజుందార్ అభిప్రాయం. ఆదాయంలో భారత్ కంటే ముందున్న ఆసియా దేశాల్లో పారిశ్రామిక రంగం వాటా 40% దాకా ఉంది. ఉత్పాదక సామర్థ్యం కూడా చాలా మెరుగ్గా నమోదైంది. సాధించాలనుకున్న పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యంలో 5వ వంతుకు కూడా భారత్ చేరుకోలేదు. అలా చేరుకుని ఉంటే మన జాతీయ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగేది. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం వాటా 2/5 చేరుకుంటే మన పరిస్థితి భిన్నంగా ఉండేది. $11.5 ట్రిలియన్ విలువైన ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడో చేరుకుని ఉండేవారు. చైనాకు దరిదాపుల్లో నిలిచేవాళ్లం. సామర్థ్యం లోపించినా పారిశ్రామిక రంగంతో మనం ఆర్థికంగా చేరుకోగలిగిన స్థాయిలో 20% మాత్రమే సాధించగలిగాం. అనేక అభివృద్ధి కొలమానాల్లో భారత్ పేద దేశంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. వివిధ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యత గురించి చాలానే చెప్పాయి. పంచవర్ష ప్రణాళికల లక్ష్యాల్లోనూ ఇదే కనపడింది. చివరికి 1991 నాటి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యము ఘనమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే. ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా ప్రకటనల పరమార్థమూ అదే. ఇక ఉద్యోగ కల్పనలో వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం వాటా చాలా తక్కువ. 2015 నాటికి 1% జనాభానే ఈ రంగంలో ఉపాధిని పొందుతున్నారు. చిన్న పెద్ద అన్ని కలిపి మొత్తంగా తయారీ రంగాన్ని తీసుకున్న 13 మిలియన్ల మంది మాత్రమే అందులో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యంలో కొంత మెరుగుదల కనిపించింది. కానీ ఆ తర్వాత 1960ల నుంచి 1980ల చివరి వరకు ఆశించిన స్థాయిలో అది పెరగలేదు. ఆర్థిక సంస్కరణల తర్వాత కొంత ఎదుగుదల కనబడినా లక్ష్యాలకు చాలా దూరంలోనే ఉండిపోయింది. క్యాపిటలిజం అంటేనే పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచటం. ఇందులో వెనుకబడిన చోట పారిశ్రామిక పురోగతి సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో గణనీయ మార్పు లేకుండా వికసిత భారత్ లక్ష్యాలు నెరవేరుతాయా అన్నది పెద్ద ప్రశ్నార్థకమే. గరిష్ట లాభాల కోసమే వెంపర్లాడే ప్రైవేటు రంగం విశాల దృష్టితో జాతీయ అభివృద్ధికి తోడ్పడే రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం, కుల మత రాగద్వేషాలకు అతీతంగా సమర్థతకు పెద్దపీట వేస్తూ సంస్థల నిర్వహణకు పూనుకుంటూనే మేక్ ఇన్ ఇండియా అనేది ఎంతో కొంత వాస్తవ రూపం దాల్చుతుంది. గత అనుభవాలను, మన ప్రైవేట్ రంగం స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇదంత తేలికగా సాకారమయ్యే పరిస్థితి లేదని ఈ వ్యాఖ్యానంతో ఏకీభవించకపోయినా ఆయన వ్యక్తం చేసిన సందేహాన్ని తేలికగా కొట్టిపారేలేం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, నూతన ఆవిష్కరణల జోలికి వెళ్లకుండా అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలతో లాభాలు గడించాలన్న లక్ష్యం భారత వ్యాపార వర్గానికి వారసత్వంగా రావటం వల్ల కూడా పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించలేకపోయామని సుమిత్ పేర్కొన్నారు. ఇక రాజకీయ వర్గంతో పాటు అధికార వర్గము ఆశ్రిత పెట్టుబడిదారులకు అండదండలు అందించింది. దీంతో పోటీతత్వం దెబ్బతిని పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాన్ని పెరగనీయకుండా చేసింది. పరిశ్రమల ప్రారంభానికి కఠినమైన రీతిలో లైసెన్స్, పర్మిట్ వ్యవస్థను అమలు పరచడం, ఉత్పత్తులకు కోటాలను ప్రభుత్వమే కఠోరంగా నిర్ణయించడంతో 1991కి ముందు పారిశ్రామిక రంగంలో నిజమైన పోటీ లేకుండా చేసింది. ఆర్థిక సంస్కరణల అనంతరం ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అనుచిత లబ్ధిని పొందడం ఇంకా సాగుతూనే ఉంది. 75 ఏళ్ల చరిత్రను చూస్తే వికసిత భారత్ సాకారం కావటం అనేక సవాళ్లతో కూడిందిగా స్పష్టమవుతుంది. ఉత్పాదక సామర్థ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఎన్నో జాడ్యాలను వదిలించుకోవాలి. పారిశ్రామిక, సమాచార, సాంకేతిక విజ్ఞానంలో సొంత ముద్రను వేయగలగాలి. గతమంతా ఘనమనుకునే సంకుచిత ధోరణికి స్వస్తి పలకాలి. బహుళ సంస్కృతుల సమాజాన్ని నిత్యం భయపెట్టే ఉన్మాద రాజకీయాలకు వీడ్కోలు చెప్పాలి.